మరోసారి యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే ఆరాధన, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఒక్కరు ప్రతి ఘోర పాపమును బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు ఏకస్వరమై యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
యేసయ్య శిష్యులు ఒక మూగ దయ్యం పట్టిన కుర్రవాడిని బాగు చేయలేనప్పుడు ఆ తండ్రి వచ్చి, యేసయ్య, నీ శిష్యులు బాగు చేయలేకపోయారు, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నీ వల్ల ఏమైనా అయితే నా కుమారుని బాగు చేయి అని అంటే యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఆ మూగ దయ్యాన్ని గద్దించగా అది విడిచిపెట్టి పారిపోయింది. తరువాత శిష్యులు వచ్చి యేసయ్యను అడిగారు, మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అంటే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ విధమైనవి ప్రార్థన ఉపవాసముల ద్వారా మాత్రమే వెళ్ళిపోతాయి. అనగా ప్రార్థన ఉపవాసము ఎలా చేయాలి? వాక్యము పట్ల విశ్వాసముతో వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. సంగమా, ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తూ మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందు వాటిని బంధిస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఎందుకని కల్వరి టెంపుల్కి మీరు వచ్చినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థన చేయమని అంటున్నాను? కారణం తెలుసా? అది వాక్యానుసారం, అది ప్రభు చెప్పిన మాట. ఇద్దరు పరమ భక్తులు, ఇద్దరు అతి పరిశుద్ధులు, దానియేలు వంటి, దావీదు వంటి, యోసేపు వంటి ఇద్దరు ముగ్గురు కలిసి అని చెప్పలా. ఏమన్నాడు ప్రభు? ఇద్దరు లేక ముగ్గురు నామమందు భూమి మీద వేటిని బంధిస్తే వాటిని నేను పరలోకమందు బంధిస్తా. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అనారోగ్యాన్ని తీసుకొచ్చిన సైతాన్ని బంధిస్తే ఆరోగ్యము ఆ వ్యక్తి పొందుకుంటాడు. ఆర్థిక సమస్యలను తీసుకొచ్చిన సైతాన్ని బంధిస్తే ఆర్థికంగా ఆ వ్యక్తి విడుదల పొందుకుంటాడు. మానసికంగా కృంగిపోతున్న వ్యక్తి ప్రార్థన సహాయం కోరినప్పుడు నువ్వు మానసికంగా కృంగుదల కలుగు చేసిన సైతాన్ని బంధిస్తే అతడు మానసికంగా ధైర్యం పొందుకుంటాడు. కాబట్టి సంగమా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా దురాత్మను, దుష్టుణ్ణి బంధించాలి. వాడిని మన దగ్గర నుంచి ఏం చేయాలి? గెంటేసేయాలి. వాడు మనతో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు వాక్యానుసారంగా తనను శోధిస్తున్న సైతానును పారద్రోలినప్పుడు దేవుని దూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేయటం జరిగింది.